మనందరినీ ఎప్పుడూ ఆలోచింపజేసే ఒక ప్రశ్న: బలమా, తెలివా? ఏది గొప్పది? ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి తెలివైన కుందేలు, ఓడిపోయిన రాజు కథ గురించి మాట్లాడుకుందాం. ఒక చిన్న కుందేలు యావత్ అడవిని గడగడలాడించిన సింహాన్ని తన తెలివితో ఎలా ఓడించిందో చూద్దాం. అంటే కండ బలం ముందు బుద్ధిబలం నిలవగలదా? ఇది కేవలం కథలకే పరిమితమా, లేక మన నిజ జీవితంలో కూడా ఇలాంటివి జరుగుతాయా? ఈ కథ బహుశా మనకు సమాధానం ఇస్తుందేమో. సరే, ముందుగా కథలోకి వెళ్దాం. మొదటి భాగం: రాజు పాలన. అసలు ఆ అడవి పరిస్థితి ఏంటి, అక్కడ భయం ఎలా రాజ్యమేల్తోందో చూద్దాం. అనగనగా ఒక అడవి. ఆ అడవికి ఓ సింహం ఉండేది. అది తనను తానే రాజుగా ప్రకటించుకుందనుకోండి. కాని ఇది ప్రజల్ని కాపాడే రాజుకాదు, తన బలాన్ని చూసి గర్వపడే ఒక నియంత అన్మాట. ఆ సింహం పాలన ఎంత దారుణంగా ఉండేదంటే, ప్రతిరోజు ఒక జంతువు దానికి ఆహారంగా మారాల్సిందే. ఇంక అడవి మొత్తం భయంతో గజగజ వణికిపోతుంది. ఎప్పుడు ఎవరి వంతొస్తుందో తెలియని ఒక భయంకరమైన నిశ్శబ్దం. అయితే ఆ భయంలోంచే ఒక చిన్న ఆశ పుట్టింది. ఒక కొత్త ఆలోచన మొదలైంది. అదే మన కథలో రెండవ భాగం: తెలివైన ఆలస్యం. ఇక్కడే మన హీరో కథలోకి ఎంట్రీ ఇస్తాడు. ఆ రోజు సింహం ఆకలి తీర్చాల్సిన వంతు ఒక చిన్న కుందేలిది. చూడ్డానికి చాలా చిన్నగా, బలహీనంగా కనిపిస్తుంది. కాని దాని అసలైన బలం వేరు ఉంది. అదే దాని మెదడు. ఆ తెలివే కదా ఇప్పుడు మొత్తం కథని మార్చబోతోంది. ఒకసారి ఆ కుందేలు ప్లాన్ చూడండి. సింపుల్గా 3 స్టెప్స్, కానీ ఎంత పవర్ఫుల్ అంటే: ఫస్ట్, కావాలనే లేటుగా వెళ్ళి సింహం ఇగోని దెబ్బకొట్టడం. ఆ తర్వాత ఒక కట్టుకథతో దాని కోపాన్ని ఆకాశానికి అంటించడం. ఇక ఫైనల్గా అదే కోపాన్ని దానికి ఉరితాడుగా మార్చి ఆ బావి దగ్గరికి నడిపించడం. ఇది మామూలు ప్లాన్ కాదండి, ఒక పర్ఫెక్ట్ సైకలాజికల్ గేమ్. ప్లాన్ ప్రకారం కుందేలు చాలా ఆలస్యంగా వెళ్ళింది. అప్పటికే సింహం కోపంతో రగిలిపోతోంది. దాని ముందు నిలబడి భయపడుతున్నట్టు నటిస్తూనే, మహారాజా, నేను వస్తుంటే దారిలో మీకంటే పెద్ద సింహం ఒకటి నన్ను ఆపింది అని చెప్పింది. ఒక్క మాటతో సింహం గర్వాన్ని ముక్కలు చేసింది. ఇక ఇక్కడ్నుంచి కథ క్లైమాక్స్కి చేరింది. మూడో భాగం: మోసపు బావి. ఇది తెలివికి, అహంకారానికి మధ్య జరగబోయే చివరి పోరాటానికి వేదికనమాట. తనకంటే గొప్ప సింహం ఇంకొకటి ఉందన్న ఆలోచననే ఆ సింహం తట్టుకోలేకపోయింది. అహంకారం దెబ్బతింది. కోపంతో ఊగిపోతూ, ఎక్కడుంది అది, చూపించు నాకు అని గర్జించింది. అంతే, కుందేలు పన్నిన వలలో పూర్తిగా చిక్కుకుపోయింది. కుందేలు ఆ సింహాన్ని ఒక పాడుబడిన లోతైన బావి దగ్గరికి తీసుకువెళ్ళింది. చూడండి విచిత్రం, అడవికే రాజైన ఆ సింహం తన కోపంలో ఒక చిన్న కుందేలు తనని చావు దగ్గరికి నడిపిస్తోందని కూడా గ్రహించలేకపోయింది. బావి దగ్గరికి వెళ్ళాక కుందేలు సింహాన్ని లోపలికి తుంగిచూడమంది. నీళ్లల్లో తన ప్రతిబింబాన్ని చూసుకుని అదే తన శత్రువని భ్రమపడింది. అహంకారం, కోపంతో కళ్ళు మూసుకుపోయిన ఆ సింహం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గట్టిగా గర్జిస్తూ బావిలోకి దూకేసింది. చివరికి సింహం ఓడిపోయింది, తన శత్రువుతో కాదు, తన అహంకారంతో, తన ప్రతిబింబంతోనే. సింహం కథ ముగియతంతో అడవి కథ మలుపు తిరిగింది. ఇక్కడే మనకు అసలైన నీతి అర్థమవుతుంది. 4వ భాగం: బలంపై వివేకం. చూశారుగా, ఆ మొత్తం అడవిని కాపాడింది సింహం కన్నా బలమైన ఏనుగో, పులో కాదు, కేవలం ఒక చిన్న కుందేలు. తన తెలివితేటలతో ఆ భయంకరమైన పాలన నుంచి అడవికి విముక్తి కలిగించింది. ఇది తెలివి సాధించిన ఒక అద్భుతమైన విజయం. ఈ కథలోని 2 ముఖ్య పాత్రలను గమనిస్తే మనకు అసలు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు సింహం, అది కేవలం శారీరక బలానికి ప్రతినిధి. మరోవైపు కుందేలు, అది తెలివికి, వ్యూహానికి ప్రతినిధి. ఈ రెండింటి మధ్య జరిగిన పోరాటంలో ఎప్పటిలాగే వివేకమే గెలిచింది. ఈ కథ మనకొక చాలా ముఖ్యమైన పాఠం చెబుతోంది కదా. ఒక్కసారి ఆలోచించండి, మన నిజ జీవితంలో కూడా ఇలా బలాన్ని తెలివి ఓడించిన సందర్భాలు ఎన్నో చూస్తుంటాం. టెక్నాలజీలో కావచ్చు, వ్యాపారంలో, రాజకీయాల్లో, ఎక్కడ చూసినా ఈ సూత్రం మనకు కనిపిస్తూనే ఉంటుంది. బహుశా ఈ కథ జంతువులది కాదేమో, మనందరిది.